రెగ్యులర్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. దాని తర్వాత కూడా మొన్న రీసెంట్గా 2018లో పక్క రాష్ట్రంలో 25% తోటి ఫిట్మెంట్ మన రివైజ్ స్కేల్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మనందరికి కూడా ఒక మంచి ఎక్స్పెక్టేషన్ ఉండే, మన ముఖ్యమంత్రి గారు ఒక మనసున్న మహారాజు, మనకు 1% ఎక్కువ ఇప్పిస్తారని మనకు అందరు కూడా ఆశ ఉండే. కానీ దాని అన్నిటి కూడా పటాపంచలు చేసుకుంటూ అక్క ఆధ్వర్యంలో సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి మీరందరూ కూడా చూశారు ప్రగతి భవన్లో ఏం జరిగింది అనేది. 1/9/2018 నాడు అందరు ఉండగా కూడా మా టీఆర్వీకే సంఘాన్ని లోపల తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర డిస్కషన్ చేసి 35% ఫిట్మెంట్ చరిత్రలో నిలబడే విధంగా 35% ఫిట్మెంట్ తోటి అక్క ఆధ్వర్యంలో మనం తీసుకోగలిగినాం. అదేవిధంగా ఒక్క పోస్ట్ శాంక్షన్ కావాలంటే మన డిపార్ట్మెంట్లో మనం ఎన్నో నెలలు తిరగాల్సి ఉండేది. అలాంటిది మన ముఖ్యమంత్రి గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ విషయంలో వచ్చే వరకు 13,357 అదనపు పోస్టులు ఒకటే ఒక సంతకంతో శాంక్షన్ చేసిన ఘనత కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిది. అసలు చాలామంది ఎంప్లాయీస్ రిటైర్ అవుతాం, మాకు ప్రమోషన్ రాదు అనే సందర్భంలో అన్ఎక్స్పెక్టెడ్గా చాలామందికి ప్రమోషన్ వచ్చిందన్న. ఈ విషయంలో కూడా అక్క చాలా ఇది ఉందన్న. అదేవిధంగా మన ఇంధన శాఖ మన ఎనర్జీ మినిస్టర్ గారు కూడా జగదీష్ అన్న కూడా పాత్ర ఎంతో ఉన్నదన్న. అదేవిధంగా ఉద్యమంలో ఉద్యమ నేతగా ఏదైతే వాగ్దానం చేసిండ్రో అప్పుడున్న అవుట్సోర్స్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేస్తా అన్నాడు. ఒక్కడే ఒక మాట అన్నందుకు ముఖ్యమంత్రి గారు 4/12/2016 నాడు ఎవరైతే ఒక్కరోజు ఆ రోజు రోల్స్లో ఉన్నా కూడా ఈపీఎఫ్ ఈఎస్ఐ రికవరీ ఉండి సీఎం గారు అనౌన్స్ చేసిన డేట్ నాడు ఎవరైతే అవుట్సోర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా 23,667 మంది అవుట్సోర్స్ కార్మికులను మన డిపార్ట్మెంట్లో విలీనం చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారిదే. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒక మాటకు కట్టుబడి ఇవాళ అందరినీ కూడా రెగ్యులర్ చేసిండ్రు. ఒక ఆర్టిజన్ అనే వ్యక్తి 57 ఏళ్ళ 11 నెలల 29 రోజులు ఉన్న వ్యక్తి కూడా ముఖ్యమంత్రి గారు ఒక రెగ్యులర్ ఎంప్లాయీగా గుర్తింపు చేసిన అది ఎవరు కూడా సాహసోపేత నిర్ణయం ఏ ముఖ్యమంత్రి కూడా చేయరు. అదేవిధంగా మాకు కొన్ని సమస్యలు మేజర్గా ఇవాళ ఒక అచీవ్మెంట్ అన్న ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఒక చరిత్రలో నిలబడేది. ఎందుకంటే టీఎన్వీకేఎస్ తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం రిజిస్టర్ నెంబర్ B1245 అనే సంఘం మొత్తం సంఘ సభ్యులు బాధ్యులు వారికి ఉన్న ఆఫీసర్స్ కావచ్చు ఏదైనా కూడా టోటల్గా ఇవాళ మీరు చేసినటువంటి కార్యక్రమాలను ఆకర్షితులై మన టీఆర్వీకే సంఘంలో ఇవాళ విలీనం అవుతున్నారన్న మీ ఆధ్వర్యంలో. ఇది మన తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎప్పటికీ చరిత్రలో నిలబడుతుందన్న. అదేవిధంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయన్న మీ దృష్టికి తీసుకొస్తాం. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 31 జనవరి 1999 వరకే పెన్షన్ స్కీమ్ ఉందన్న. అదే గవర్నమెంట్కి వచ్చే వరకు 31/8/2004 వరకు ఉందన్న. అన్ని మ్యాక్సిమం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు ఏది కానీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా పే రివిజన్ అప్పుడు 1/9/2018 నాడు ప్రగతి భవన్లో ఈ విషయంలో సానుకూలంగా స్పందించి దీని విషయంలో కూడా ఆ రోజు మాట్లాడినాను. ఆ ఫైల్ మాకు తెలిసినంత వరకు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉందన్న. అది మీరు కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ చూపించి అది ఆ పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే అన్న 1/2/99 నుండి 31/8/2004 వరకు ఉన్న ఎంప్లాయీస్ అందులో ఆఫీసర్స్ నుంచి మొదలు పెడితే సిఈ టు స్వీపర్ వరకు బెనిఫిట్ అవుతుందన్న. సుమారు 4,500 నుంచి 5,000 మంది ఆఫీసర్స్ ఉన్నారు, కార్మికులు ఉన్నారన్న. వారి కుటుంబ సభ్యులు నెక్స్ట్ జనరేషన్ కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారన్న ఈ ఒక విషయంలో. అదేవిధంగా ఆర్టిజన్ కార్మికులను అన్న రెగ్యులర్ చేశారు, కానీ కొన్ని అపోహలు ఉన్నాయన్న దానిలో.
మేము ఒక టీఆర్బీకే సంఘంగా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా స్టడీ చేసి దాని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళినాం. అదేవిధంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళామన్నా కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నది. కొన్ని చిన్న చిన్న ఆర్డర్స్ డిలే అవుతున్నది. వాటి విషయంలో కూడా మీరు మేనేజ్మెంట్ తోటి మాట్లాడి కొన్ని మాకు సాల్వ్ చేయాల్సింది కోరుకుంటూ, వాళ్ళకు ముఖ్యంగా ఈ ప్రమోషన్ అనేదన్నా ఆల్రెడీ వాళ్ళు అవుట్సోర్స్గా 15 నుంచి 20 ఇయర్స్ చేసిన వాళ్ళే ఏజ్ బార్ అయి ఉన్నారన్నా, వాళ్ళు మళ్ళీ ఒక్కొక్క క్యాడర్లో 5 ఇయర్స్ సర్వీస్ చేయాలన్నా అప్పుడు ఏమవుతుందంటే ఒక ఆర్టిజన్ 4th గ్రేడ్ ఫస్ట్ గ్రేడ్ ఎగ్జిట్ కావాలంటే 20 ఇయర్స్ మళ్ళీ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారమే ఆ గ్రేడింగ్స్ ఇచ్చిండ్రు. వాళ్ళను ఆ గ్రేడింగ్స్ ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి సీనియారిటీ ద్వారా మెరిట్ ద్వారా ROR మెయింటైన్ చేసుకొని వీళ్ళను డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పోస్టులకు ఎగ్జిట్ చేయాలని, కన్వర్షన్ ద్వారా చేయాలని, ప్రొబేషన్ డిక్లరేషన్ తర్వాత చేయాలని మా యూనియన్ పరంగా కోరుకుంటున్నామన్నా. అదేవిధంగా వాళ్ళకప్పుడు ఈ కోర్టు కేసు అయినప్పుడు కన్సాలిడేషన్ అమౌంట్ ఇచ్చారు. దాని తర్వాత స్కేల్ ఎఫెక్ట్ చేసినప్పుడు పర్సనల్ ఇచ్చే బేసిక్ ఆల్రెడీ వచ్చే గ్రాస్కి డిఫరెన్స్ వచ్చింది. మన జగదీశన్న ఛాంబర్లో డిస్కషన్ ఏదన్నా ఒక్కొక్కరికి సుమారుగా కొంతమందికి 10,000 బీపీ, 8,000 పర్సనల్ పేలు, ఇట్లా పర్సనల్ పేలో ఉందన్న వాళ్ళకు ఒక చిన్న దాని మీద కూడా ఒక ఇబ్బంది పడుతున్నారన్న. మా టీఆర్బీకేస్ పరంగా ఆ పీపీని రెడ్యూస్ చేయాలని మేనేజ్మెంట్కి మేము మా ప్రపోజల్ ఇచ్చినామన్నా. ఆల్రెడీ ఆంధ్ర గవర్నమెంట్ అప్పుడు 25% ఫిట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ ఫిట్మెంట్ తోటే ఆర్టిజన్స్కి స్కేల్ ఎలాంగేషన్ చేసిరన్నా. మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్కి మన ముఖ్యమంత్రి గారు 35% ప్లస్ 21.094 DA తోటి మెర్జ్ చేసి స్కేల్ని ఎలాంగేట్ చేసిరన్నా. ఆ విధంగా ఆర్టిజన్ కార్మికులకు కూడా సేమ్, ఎందుకంటే వాళ్ళు కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ కాబట్టి ఆ ప్రివిలేజ్ వాళ్ళకు కూడా వర్తింపజేస్తే ఎటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్ కూడా ఎక్కువ ఉండదన్న. ప్లస్ వాళ్ళకు బేసిక్ పెరుగుతుంది, స్కేల్ పెరుగుతుంది, పర్సనల్ పే రిడ్యూస్ అవుతుందన్న. గ్రాస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రాస్ దాటనన్న, ఆ గ్రాస్ లోపలనే ఉంటుందన్న. వాటి క్యాలిక్యులేషన్స్ కూడా మనం ఇచ్చినామన్నా. అదేవిధంగా O&M కార్మికుల్లో ఒకప్పుడు రిటైర్మెంట్ బిఫోర్ ప్రమోషన్ వచ్చేదన్న ఫోర్మెన్ ఫస్ట్ గ్రేడ్ అనేది లాస్ట్ గ్రేడ్ అన్న దానిలో. అలాంటిది ఒక్కొక్కరు కనీసం 5 ఇయర్స్ లేదా 10 ఇయర్స్. మొన్న నిజామాబాద్ వెళ్తే అన్న ఒక ఫోర్మెన్ గారు ఆల్రెడీ 10 ఇయర్స్ చేసినట్టు అన్న, ఇంకా 13 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఉందట, ఆయనకు వేరే లేదన్న పైన. అయితే మా ఒక రిక్వెస్ట్ అన్న, సీనియర్ ఫోర్మెన్ అనేది కొన్ని క్రియేట్ చేస్తేనే ఈ ఛానల్ మూవ్ అవుతుందని మా యొక్క అపీల్ అన్న. అదేవిధంగా ఇండస్ట్రీలో అన్న ఎప్పుడు కానీ సీనియర్స్కి బేసిక్ ఎక్కువ ఉంటుందన్న జూనియర్స్ కంటే. కానీ మాకు ఒక చిన్న సమ్ ఇయర్స్కి వెళ్ళి ఒక ప్రాబ్లం ఉందన్న. 91 బ్యాచ్ అపాయింట్ అయిన O&M స్టాఫ్కి 93 బ్యాచ్ అపాయింట్ అయిన O&M స్టాఫ్ కంటే తక్కువ బేసిక్ ఉందన్న. అది చాలా ఎందుకంటే మిగతా క్యాడర్లు అంతా రెక్టిఫై చేసిన మేనేజ్మెంట్. ఇది ఒక్కటి కూడా చాలా రోజులకి వెళ్ళి పెండింగ్ ఉందన్న. ఎందుకంటే అన్న ఒక సెక్షన్లో ఒక ఫోర్మెన్ సీనియర్ ఉంటాడన్న, ఒక లైన్ ఇన్స్పెక్టర్ జూనియర్ ఉంటాడు. ఈ 93 బ్యాచ్ లైన్ ఇన్స్పెక్టర్ ఆ ఫోర్మెన్ కంటే బేసిక్ ఎక్కువ ఉందన్న, కొంచెం ఇబ్బందికరం ఉన్నది. ఆ విషయాల్లో కూడా మీరు దృష్టి పెట్టాలని కొంచెం టీఆర్బీకేస్ పరంగా కోరుకుంటూ, అదేవిధంగా అన్న 2011 బ్యాచ్ వాళ్ళ JLMSని అక్క ఆధ్వర్యంలో అప్పుడు రెగ్యులర్ చేసిన వాళ్ళకు కొంచెం ఏరియర్స్ పెండింగ్ ఉందన్న. అదేవిధంగా ఆర్టిజన్స్లో కూడా 4/12/16 నాడు రోల్స్లో ఉండి ఒకటే అగ్రిమెంట్లో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్స్లో ఎగ్జాంపుల్ ఒక అగ్రిమెంట్లో 10 మంది ఉంటే అన్న 9 మందికి ఇచ్చి ఒకళ్ళను డిలీట్ అయిందన్న. అట్లాంటివి కూడా కొన్ని కేసెస్ ఉన్నాయన్న. కొన్ని సబ్స్టేషన్స్ కాంట్రాక్టర్ ఈ 4/12/16 నాడు అనౌన్స్మెంట్ నాడు అగ్రిమెంట్ చేసుకోలేదన్న, ఆల్రెడీ వాళ్ళు వర్కింగ్ అగ్రిమెంట్ అనేది తర్వాత అయిందన్న. అట్లాంటి కార్మికులు కూడా కొంచెం అన్యాయం జరిగిందన్న. అదేవిధంగా ఈ ఆర్టిజన్ వ్యవస్థను సీఎం గారు అనౌన్స్ చేసే ముందు మన ఇండస్ట్రీలో సుమారు 30,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు వివిధ రకాలుగా. అందులో 23,667 మందిని ఆర్టిజన్ తీసుకుంటే మిగతా ఒక సుమారు 6,500 మంది కలెక్షన్ ఏజెంట్స్ కావచ్చు, స్పాట్ బిల్లర్స్ కావచ్చు, కటర్స్ అని NPDCL ఒకటే ఉన్నదన్న, అన్మాన్డ్ వర్కర్స్ అని ఫీల్డ్లో పనిచేస్తారు. అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్స్, స్టోర్ అమ్మాలీస్, SPM వర్కర్స్, జనరేటింగ్ స్టేషన్ వర్కర్స్, అదేవిధంగా సుమారు ఒక 6 నుంచి 6,500 మంది ఉన్నారన్న. వాళ్ళ విషయంలో కూడా మా యొక్క మనం ఏంటంటే అన్న
వీళ్ళని కూడా ఆర్టిజన్గా విలీనం చేసుకుంటే బాగుంటుందని లేని పక్షంలో కనీస వేతనం కటర్ అనే వ్యక్తి అన్నా ఇప్పుడు ఎన్పిటిసిలో కటరు 8,000 అగ్రిమెంట్ అన్నా ఫీల్డ్ మొత్తం పోల్ ఎక్కి పనిచేసే వ్యక్తి అన్నా 8,000 అందులో కాంట్రాక్టర్ కట్ చేసుకుని అవన్నీ చేస్తే చేతికి వచ్చేది 5,000 కూడా వస్తలేదన్న. కాబట్టి ఒకవేళ ఆర్టిజన్గా విలీనం చేస్తే సంతోషమన్నా, లేని పక్షంలో కనీస వేతనం అమలు చేయాలని, అదేవిధంగా ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నామన్నా. అదేవిధంగా ఆర్టిజన్ కార్మికులకు ఈ క్రెడిట్ కార్డు, మెడికల్ క్రెడిట్ కార్డు సెల్ఫ్ ఫండింగ్ ద్వారా 6 లక్షలు ఇస్తున్నారన్న ఇయర్లీ. మా ఒక మనవి ఏంటంటే వాళ్ళు కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ అయింది కాబట్టి చాలా సఫర్ అవుతున్నారు ఆరోగ్యపరంగా కూడా, ఫ్యామిలీ కావచ్చు, డిపెండెంట్స్ అందరు కూడా. వాళ్ళకు మాకు ఏ విధంగా అయితే క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ ఇస్తున్నారో వాళ్ళకు ఆ విధంగా వాళ్ళకు కూడా ఆ విషయంలో అవకాశం కల్పించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా ఉన్నాయన్న. మా సెల్ఫ్ అన్నది దానికి డిపార్ట్మెంట్ కూడా బర్డన్ పడదు. మేము సెల్ఫ్గా కొన్ని జిఏఎస్ కావచ్చు, వెల్ఫేర్ ఫండ్ కావచ్చు, ఇన్సూరెన్స్ స్కీమ్ ఎంప్లాయీస్ దగ్గరనే రికవరీ చేసి దాన్ని ఒక ఫండ్గా పెట్టి ఏమైనా ఇన్సిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్ చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారన్న. అదేవిధంగా ఆర్టిజన్ కార్మికులకు కూడా అలాంటి స్కీమ్స్, ఎందుకంటే అది వాళ్ళ సొంత శాలరీలో రికవర్ అవుతాయన్న, అట్లాంటి కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకొక విషయం, మీరు ఒక్కటే మా రిక్వెస్ట్, అన్ని సమస్యలు అన్నకి ఇచ్చినాం, మంత్రి గారికి ఇచ్చినాం, మాది చదవలే మాది చెప్పలే అని మీరు ఎవరు కూడా అనుకోకండి, అన్యత భావించకండి. ఎందుకంటే టైం లేదు కాబట్టి ప్రతి సమస్యను మనకి ఏదైతే కార్మికుల సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా రిప్రజెంటేషన్ ద్వారా అన్నకు ఇచ్చినాం, మంత్రి గారికి ఇచ్చినాం, అక్కకు కూడా ఇచ్చినాం. ప్రభుత్వంతో చర్చించి మనకు అతి త్వరలో అన్న ఆధ్వర్యంలో సానుకూలంగా ఒక మంచి రిజల్ట్ వస్తాయని ఆశిస్తూ ముగిస్తున్నాను. అదేవిధంగా అన్న మా డైరీ కూడా కాలేదన్న, డైరీ మీరు కంపల్సరీ రావాలన్నా. చెల్పూర్లో జెన్కో ప్లాంట్లో మీరు ఏ డేట్ ఫస్ట్ వీక్లో ఎలక్షన్ కోడ్ రాకముందు ఉంటే ఎలక్షన్ కోడ్ రాకముందన్న ఫస్ట్ వీక్లో ఏదైనా డేట్ ఇస్తే మేము దానికి ప్రిపేర్ చేసుకుంటామన్న. చెల్పూర్ కేటీపీపీ చెల్పూర్లో అన్న. థ్యాంక్ యూ అన్న. వన్స్ అగైన్. ఇప్పుడు మన ఫౌండర్ అండ్ స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీ కోడూరు ప్రకాష్ గారిని మాట్లాడవలసిందే కూర్చు. సభకు నమస్కారం. ఇవాటి విశిష్ట అతిథి కేటీఆర్ గారు, మా మంత్రి జగదీష్ రెడ్డి గారు, వినయన్న, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, మా సహచర కార్మిక నాయకులు, ఇక్కడికి వచ్చినటువంటి కష్టపడి పనిచేసే కార్మిక మిత్రులారా, మహిళా సోదరిమణులారా, ప్రెస్ సోదరులందరికీ అభినందనలు, నమస్కారాలు, స్వాగతం. అన్న ఒకటే విషయం ఏం లే అన్న, ఇది కష్టపడి 2004లో కేసీఆర్ గారి అనుమతితోటి వాళ్ళ ఎంబలం కూడా మాది, నేను అప్పుడు ఆరెంజ్ కలర్ ఇస్తే అది ఆకుపచ్చ తెలంగాణ అని తెలంగాణ కలర్ చెప్పింది కూడా కేసీఆర్ గారే అన్న. ప్రతిదాన్ని మేము మా బైలాస్ కూడా ఇవన్నీ ప్రతిదీ అన్న 2004కి వెళ్ళి కష్టపడుకొని మేము తయారు చేసుకున్నాం. కాబట్టి అన్న ఇవాళ మేము 17 ఏళ్ళకి వెళ్ళి 18 ఏళ్ళు అడిగిడుతున్నాం ఈ యూనియన్ పెట్టి. దాంట్లో 2 మేజర్గా కేసీఆర్ గారు మాకు చేసిండ్రు. ఆనాడు ఏదైతే తెలంగాణ ఏర్పడే టైంలో ఆంధ్ర వాళ్ళు చెప్పినదే కానీ 27.5 కాడ ఇచ్చేసారు. దానికి 3 వేటేసి ఇచ్చినప్పుడు అప్పుడు మేము పోయి సార్ కలిసి చెప్పినాం, అన్నకి ఇట్లుందంటే ఖచ్చితంగా ఎక్కువ చేస్తా అన్నాడు. ఆనాడు 30 తెచ్చినాం. ఇవాళ కూడా 2018లో కూడా కవితక్క ఆధ్వర్యంలో కూడా ఏది అక్కడ 25 రెండే ఆంధ్రలో. మరి మా దగ్గర సంఘాలు చాలా పెద్ద పెద్దగా సంతకాలు పెడతాక రెడీ ఉరికిపోయినరు. దాన్ని కూడా ఆపి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 35% 3 వేటేజీలు ఇచ్చిండన్న. ఇదేంటంటే పెద్ద అదొకటి చరిత్రలో ఈ 24,000 మందిని రెగ్యులర్ చేస్తున్నారు అనేది కూడా చాలా పెద్ద హిస్టారికల్ అన్న. ఇక 3 ప్రాబ్లమ్స్ అన్న, ఒకటి ఈపీఎఫ్ టు జీపీఎఫ్ 4,700 మంది వాళ్ళు ఉన్నారన్న. అది ఖచ్చితంగా 1,000 కోట్లు అయితే 1,200 కోట్ల దాకా అయితే అన్నారు. ఒక 1,000 కోట్లు గవర్నమెంట్ సమకూరిస్తే అది ఇవ్వచ్చు అన్న. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్లో 2004 31 ఆగస్టు వరకు ఉందన్న, అదొకటి ఉన్నది.
తర్వాత ఈ ఆర్టిజన్స్ ఒకటి ఎలాంగేషన్ ఆఫ్ స్కేల్ అన్న దాంతో మనకు ఫైనాన్షియల్ బర్డెన్ ఏం పడదన్న అదొకటి కూడా ఖచ్చితంగా చూస్తే మేము జగదీష్ అన్న కూడా చెప్పినాం ఇదివరకు సీఎండి గారు కూడా చెప్పినాం కానీ ఫైనాన్షియల్ ఏమన్నా ఉంటుంది కావచ్చు అని సీఎం తోటి మాట్లాడాలన్నట్టు చెప్పిండన్న అదంటే మాత్రం ఏమో మనకు ఇబ్బంది అయితే ఉండదన్న నాకు తెలిసిన మటుకు నెక్స్ట్ వచ్చే డిఏ కానీ లేకుంటే పిఆర్సీలో మాత్రం వాళ్ళకు బెనిఫిట్ అవుతుందన్న అదొకటి చేస్తాను ఆశిస్తూ ఇక మిగిలిపోయిన కార్మికులు ఒకటి ఉందన్న 6,500 మంది వాళ్ళ బిల్ కలెక్టర్ అని స్పాట్ బిల్లర్స్ అని వీళ్ళందరికీ జాన్సన్ భాయ్ ఒక స్టైల్లో చెప్పింది కానీ వాళ్ళకి ఆర్టిజన్స్ చేయకుండా కనీసం ఒక 9,000 10,000 జీతం కూడా వస్తుంది అన్న కనీసం మినిమం వేసి ఇచ్చి ఆ ఈఎస్ఐ కట్ చేస్తే బాగుంటుంది అన్న ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న జై టీఆర్కే జై తెలంగాణ థ్యాంక్ యూ ప్రకాష్ భాయ్ ఇంకో చిన్న సమస్య అన్న ఎన్పిడిసిఎల్లో జేఎల్ఎంస్ రిక్రూట్ అయింది అన్న ఎస్పీడీసీలో కూడా రిక్రూట్ అయ్యారు అందులో ఒక చిన్న సమస్య వచ్చిందన్న వాళ్ళు నోటిఫికేషన్ తర్వాత సర్టిఫికెట్ ఇష్యూ అయిందన్న కానీ పాసింగ్ మాత్రం బిఫోర్ నోటిఫికేషన్ అన్న ఐటీఐ వాళ్ళది పాస్ అయింది కూడా బిఫోర్ ఉందన్న ఒక సమస్య కూడా ఒక్కసారి సీఎండి గారి దృష్టికి అన్న మంత్రి గారు కూడా సాల్వ్ అయితే సార్ అన్న వాళ్ళకు ఒక 150-200 మెంబర్స్ వాళ్ళు ఉన్నారన్న వాళ్ళకు కూడా థ్యాంక్ యూ ఇప్పుడు సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ జెన్కో సెక్రటరీ రమేష్ గారు ఒక్క 1 మినిటే మాట్లాడాల్సి పెద్దలు రాష్ట్ర పరిశ్రమల ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు తెలంగాణ యువతకు మార్గదర్శి మా అందరికీ దిశ చేసే నాయకులు కల్వకుంట్ల తారక రామారావు గారు వేదికపై ఉన్నటువంటి మా విద్యుత్ శాఖ మంత్రులు జగదీష్ రెడ్డి గారు వినయన్న గారు చీఫ్ విప్ గారు అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున మా టీఆర్బీకే సంఘపక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు టీఆర్బీకేఎస్ యూనియన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విద్యుత్ ఉద్యోగులకు ఇచ్చేటువంటి ప్రాధాన్యతని గుర్తించి యువ నాయకుడు కేటీఆర్ గారు మాకు ఇచ్చేటువంటి టైంని చూసి మరి టీఎన్టీసీ మా రాష్ట్రం మొత్తం కూడా దరిదాపుగా ఉన్నటువంటి కార్యవర్గం మొత్తం కూడా ఈరోజు అన్నగారి నాయకత్వంలో ఈరోజు చేరడానికి వచ్చారు వారికి కూడా మేము స్వాగతం పలుకుతూ మరి ముఖ్యంగా మా అన్న కేటీఆర్ గారికి మీకు చేతులెత్తి జోడించి నమస్కారం చేస్తున్నాం అన్న 100% మేము సైనికుల్లాగా టీఆర్ఎస్ పార్టీకి అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం అనొద్దు ఒక గులాబీ కండవా వేసుకొని మీకు కాపలా కుక్కలాగా మీ మీద ఏ చిన్న ఈగ వల్ల కూడా రక్షించడానికి ముందు మా ప్రాణాలు అడ్డేస్తాం నో డౌట్ ఎవరు ఏది అన్నా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నడపాలంటే తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి నాయకత్వంలో మీరు తీసుకున్నటువంటి డైనమిక్ నిర్ణయాలతోటి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎన్నో ఆటుపోట్లు గురవుతున్నాం ఇన్ని ఫేస్బుక్లో పెడుతున్నారు వాట్సాప్లో ప్రతి దానికి సుశిక్షితులైనటువంటి జాన్సన్ గారి ప్రకాష్ గారి నాయకత్వం తీర్చిదిద్దబడ్డ మేమందరం కూడా కామెంట్ చేసుకుంటూ మేము ఎక్కడ కూడా తీసిపోకుండా తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు అంటే గర్వకారణంగా భారతదేశంలోనే నెంబర్ 1 స్థాయిగా నాన్నగారి నాయకత్వంలో ప్రభాకర్ రావు గారి సీఎండి గారి యొక్క వాళ్ళ చైర్మన్ అందరి దృష్టిలో వాళ్ళ యొక్క సమిష్టి కృషితోటి ఇలా 24 గంటల విద్యుత్ ఇస్తూ మీ ఏదైతే ఆశ ఉందో ఈ తెలంగాణ ప్రాంతానికి ఐటీ తీసుకురావాలి పరిశ్రమలు తీసుకురావాలి వ్యవసాయం అభివృద్ధి చేయాలని అదేవిధంగా నాన్నగారి యొక్క కళా ప్రాజెక్ట్ కాళేశ్వరానికి 4,000 మెగావాట్లన్నా కూడా మీ యొక్క ప్రణాళిక ద్వారా ఈ విద్యుత్ ఉద్యోగులను కూడా నిరంతరం కష్టపడుతూ రేయింబగలు కష్టపడుతూ మీ యొక్క ఆశను వమ్మి చేయకుండా మీ పరిశ్రమ స్థాపన కోసం రేయింబగలు కష్టపడుతున్నందుకు మా కష్టాన్ని గుర్తించి మా కార్మిక అందరినీ గుర్తించి మరి ఇన్ని వేల మందిని మంచిగా చూసుకుంటున్నారు కాబట్టి దయచేసి ఒకటే ఇందాక 13,000 పోస్టులు శాంక్షన్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు చిన్న పొరపాటు వల్ల జనరేటింగ్ స్టేషన్స్ కొత్త పోస్టు రాలేదన్నా దాన్ని కూడా తమ దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి ఈపీఎఫ్ టు జీపీఎఫ్ కార్యక్రమాన్ని ఎలాంగేసినటువంటి పే స్కేల్ ఆర్టీసీ ఎందుకంటే కార్మిక వర్గం మొత్తం కూడా మాయ మాటలు ఎవరు చెప్పిన అయిన పరిస్థితి లేదు ప్రతిపక్షాలు ఏం చెప్పినా అయిన పరిస్థితి లేదు పక్క సంఘాలు ఏం చెప్పిన అయిన పరిస్థితి లేదు కేవలం టీఆర్బీకేఎస్ ఏం చెప్తుంది విద్యుత్ ఉద్యోగులకి అదే మేలు జరుగుతుందని చెప్పారు అదేవిధంగా మొన్న మీ దూతగా మాకు సంధానకర్తగా వచ్చి మా సీఎండీ గారి దగ్గర కూర్చుని మా వినయ్ భాస్కర్ అన్న చక్కగా మాకున్న కష్టాల సుఖాలన్నీ మొత్తం కూడా సీఎండీ గారి దృష్టికి తీసుకెళ్లారు అదే విషయాన్ని మా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కూడా జగదీష్ రెడ్డి గారిని తీసుకెళ్తే ఏం లేదు ఈ విషయాలు మొత్తం కూడా మన యువ నాయకుడు మనందరి నాయకుడు కాబోయే భావి నాయకుడు కేటీఆర్ గారితోనే పరిష్కరించారు కాబట్టి తప్పకుండా అన్నగారితో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు చిట్ట చివరిగా అన్న ట్రైపార్టీ అగ్రిమెంట్ ప్రకారం ఆ రోజు విద్యుత్ సంస్థలో ఒక కార్మిక వర్గం నుంచి ఈ యొక్క యూనియన్స్ నుంచి ఒక వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఆ రోజు అగ్రిమెంట్ అయ్యారు దాన్ని తొంగలో తొక్కారు కాబట్టి దయచేసి మీకు చేతి ప్రమాణం చేస్తున్నాం ఎవరో ఒక వ్యక్తిని ఈ యొక్క సంస్థలోకి తీసుకొని మా కార్మిక వర్గం నుంచి ఫుల్ఫిల్ చేస్తారని అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం మీకు నమస్కారం జై తెలంగాణ జై టీఆర్బీకేఎస్ యూనియన్ థ్యాంక్ యూ రమేష్ గారు ఇప్పుడు
మన మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ శ్రీ జి జగదీష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందే కోరుచున్నాం. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘంలో తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం విలీనమైతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశ అధ్యక్షులు టీఆర్వీకేఎస్ అధ్యక్షులు జాన్సన్ గారు, పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మార్చులు కేటీ రామారావు గారు, మిత్రులు లక్ష్మారెడ్డి గారు, వినయ్ భాస్కర్ గారు, టీఆర్వీకేఎస్ కార్యదర్శి మిత్రులు ప్రకాష్ గారు, రమేష్ గారు, కారంట్రావు గారు, వేదికపై ఉన్న వివిధ సంస్థల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యక్రమంలో హాజరైన తెలుగునాడు కార్మిక విభాగం అధ్యక్షులు, ఈరోజు విలీనం కాబోతున్న మిత్రులు, కార్యక్రమంలో హాజరైన కార్మిక సోదరిమణులందరికీ, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ముందుగా టీఆర్వీకేఎస్కి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీరు 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో అంతకంటే ముందు నుంచి ఉన్న ఒక యూనియన్ను ఒప్పించి సమస్యల కొరకు పోరాడే అసలైన యూనియన్ టీఆర్వీకేఎస్ అనే పద్ధతుల్లో వాళ్ళను మీలో విలీనం చేసుకోవడానికి ఆ సంఘాన్ని ఒప్పించి తీసుకురాగలిగినందుకు మరి మీకు మీ యూనియన్ నాయకత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమస్యలకు సంబంధించి సరే మీకు ఎక్కువ యాంగ్జైటీ దా మీదనే ఉంటుంది నాకు తెలుసు. మిగతా ఎన్ని చెప్పినా మాకు 40 సమస్యలు ఇచ్చిర్రు, ఎప్పుడు కలిసినా అదే మాట్లాడతారు. మీ యూనియన్ నాయకులు వేరే ఇంకే పని ఏం లేదు, ఇదే పని మీద ఉంటారు, మీ పని మీదనే ఉంటారు. అవి నిరంతరం ఒకటి పరిష్కారం అయితేనే ఉంటాయి, ఒకటి పరిష్కారం అయ్యేసరికి ఇంకోటి చిన్నది పుడుతూనే ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు. అన్ని సమస్యల్ని కూర్చొని మేనేజ్మెంటు, యూనియన్లు ఒక పద్ధతి మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేవలం ఈ 6 సంవత్సరాల కాలంలోనే అత్యధిక ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన సంస్థ కూడా విద్యుత్ సంస్థలే. ఇప్పటికే 9,000 పైగా ప్రత్యక్షంగా కొత్త వాళ్ళను ఉద్యోగాలకు తీసుకున్నాం. అప్పటికే పేరుకు ఉద్యోగాల్లో ఉన్న ఎట్టి చేస్తూ ఉన్న ఎట్టి కార్మికుల్లాగా ఉన్న 23,500 మందిని శాశ్వతమైన సంస్థ ఉద్యోగస్తులుగా గుర్తింపించి భారతదేశంలోనే రికార్డు సృష్టించారు మన ముఖ్యమంత్రి గారు. వాస్తవానికి ఆనాడు మీరు అడిగింది కేవలం డైరెక్ట్ పేమెంటే అయినా చర్చలకు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా మీరు మాకు డైరెక్ట్ పేమెంట్ వస్తే చాలు అనే సంతోషంలో వచ్చినారు. కానీ దానికి మించి మీరు సాధించిన విజయం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నారో దానికి ముఖ్యమంత్రి గారు తనే స్వయంగా ధన్యవాదాలు చెప్పే పద్ధతుల్లో డైరెక్ట్ పేమెంటే కాదు మిమ్మల్ని పర్మనెంట్ చేస్తున్నానని ఒక సంతోషకరమైన వార్తను చెప్పి ఇవాళ మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర వెలుగును దేశమంతా ప్రపంచమంతా చాటి చెప్పిన విద్యుత్ సంస్థ ఉద్యోగుల్ని ఎట్లా కడుపులో పెట్టి చూసుకోవాలనో మన ముఖ్యమంత్రి గారికి తెలిసినంతగా మరెవరికి తెలియదనే సంగతి కూడా మనందరికీ కూడా తెలుసు. ఇవాళ ఇండస్ట్రియల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పారిశ్రామికవేత్తల్ని మా దేశానికి రండి అని ఆహ్వానిస్తున్నారంటే అది మొట్టమొదటిగా వాళ్ళకి విశ్వాసం కలిగించింది విద్యుత్ రంగమే అనే విషయాన్ని కూడా నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉన్న సంస్థలే బయటికి వెళ్ళిపోయి ఇతర రాష్ట్రాలు వెతుకుంటున్న సందర్భం, తెలంగాణ పేరు చెప్తేనే భయపడే పరిస్థితుల్లో
ఇవాళ మొత్తం ప్రపంచంలో ఏ కొత్త పారిశ్రామికవేత్త ఒక పరిశ్రమ పెట్టాలన్నా ఉన్న పారిశ్రామిక సంస్థలు వాళ్ళ సంస్థలు ఇంకెక్కడైనా కొత్తగా పెట్టాలన్నా మొదటగా గుర్తొచ్చేది తెలంగాణ రాష్ట్రమే. ఇవాళ దానికి ప్రధానమైన కారణం కూడా విద్యుత్ రంగం. మరి ఇవాళ తప్పకుండా అంత ముఖ్యమైన శాఖలో పనిచేస్తూ అద్భుతమైన విద్యుత్ వెలుగుల్ని ఈ రాష్ట్రానికి అందించిన మీరు ఏదైతే సమస్యలుగా భావిస్తున్నారో తప్పకుండా ఆ సమస్యలన్నీ కూడా జాన్సన్ కావచ్చు, ప్రకాష్ కావచ్చు, రమేష్ కావచ్చు, మీ నాయకత్వం 24 గంటలు చిత్తశుద్ధితోని ఎప్పుడు చూసినా మీ సమస్యకు వచ్చినప్పుడల్లా ఒక్క సమస్యను పరిష్కరించుకొని పోవాలన్న పద్ధతుల్లో ఒక పట్టుదలతోని ఒక కమిట్మెంట్తోని చిత్తశుద్ధితోని పనిచేస్తున్న వాళ్ళ నాయకత్వంలో నడుస్తున్న మీ టీఆర్వీకేఎస్ తప్పకుండా కార్మిక లోకానికి నాయకత్వం వహించే పద్ధతిలో ముందుండాలని మీకు కూడా మేనేజ్మెంట్ నుంచి ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి వెంటనే పరిష్కరించగలిగిన సమస్యలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా పరిష్కారాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. అందరు కూడా ఒక మంచి సందేశం ఇచ్చారన్న. ఇప్పుడు మన ముఖ్య అతిథి అయినటువంటి ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిని మాట్లాడాల్సిన కోరుచున్నాం. థ్యాంక్ యూ. గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు, మీ అందరికీ ఆప్తులు, తన నాయకత్వంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అంధకారమయమైపోతుంది, చీకట్లు అలుముకుంటాయన్న తెలంగాణను విద్యుత్ వెలుగులు ప్రసరించే విధంగా మీ అందరి ఆశీర్వాదంతో బలంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతున్న పెద్దలు అన్న మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారికి, గౌరవనీయులు రాష్ట్ర శాసనసభలో చీఫ్ విప్, మీ అందరికీ ఆప్తుడు, ఎప్పుడూ ఎన్పీడీసీఎల్కి సంబంధించి అయితే ఏ సమస్య ఉన్నా ఒక అన్నగా మీకు అండగా ఉంటున్న గౌరవ చీఫ్ విప్ గారు వినయ్ భాస్కర్ గారు, గౌరవనీయులు పెద్దలు విద్యుత్ శాఖ మాజీ మంత్రివర్యులు జడ్చర్ల శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు, ఈరోజు మనందరం ఈ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొంటున్నాము అంటే దానికి ప్రధానంగా బాధ్యులు 2004లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఉద్యమంలో అన్ని సందర్భాల్లో కేసీఆర్ గారు ఏ పిలుపునిచ్చినా సమర్థవంతంగా అమలు చేసి తర్వాత రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపి అసాధారణంగా ఫిట్మెంట్ కానీ ఆర్టిజన్ల రెగ్యులరైజేషన్ కానీ చేయించిన టీఆర్వీకేఎస్ అధ్యక్షులు గౌరవనీయులు జాన్సన్ గారు, గౌరవనీయులు మన ప్రధాన కార్యదర్శి కోడూరి ప్రకాష్ గారు, గౌరవనీయులు రమేష్ గారు, వేదికపైన ఆసీనులైన టీఆర్వీకేఎస్ ఆఫీస్ బేరర్స్ అందరికీ, ఈరోజు తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘాన్ని టీఆర్వీకేఎస్లో విలీనం చేస్తామంటూ ముందుకొచ్చిన మిత్రులు మహేందర్ గారు, రాంబాబు గారు, వారి వెంబడ వచ్చిన ఇతర మిత్రులు, మన టీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షులు సోదరుడు రాంబాబు యాదవ్ గారు, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ తక్కలపల్లి రవీంద్రరావు గారు, బండి రమేష్ గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న పాత్రికేయ మిత్రులకి, అందరికంటే ముఖ్యంగా అన్ని జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన రాష్ట్రం ఈరోజు గర్వంగా దేశంలో ఎక్కడికి పోయినా, ప్రపంచంలో ఎక్కడికి పోయినా మా రాష్ట్రంలో కరెంటు సమస్య అనేది లేనే లేదు. ఒకప్పుడు ఉండేది కరెంటు కోత, కానీ ఇక భవిష్యత్తులో ఏనాడు ఉండబోదు, మా పిల్లలకు ఆ అవస్థ లేదు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాము అంటే దానికి కారకులైన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఈ మాట నేనేదో మాట వరుసకు ఇంకో రకంగా చెప్పడం లేదు. మనందరి అనుభవంలో విద్యుత్ ఎంత తీవ్రమైన సమస్య ఉండేదో, ఒక సామాన్య కూలీ చేసుకునే కార్మికుడి నుంచి మొదలు పెడితే ఒక పరిశ్రమ నడిపే పారిశ్రామికవేత్త దాకా
ఒక రైతు నుంచి మొదలు పెడితే ఇంట్లో వంట చేసే ఒక గృహిణి దాకా, ఒక మహిళ దాకా అందరి అనుభవంలో ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉండేదో తెలంగాణ రాకముందు అందరికీ గుర్తు. ఆనాడు 2014 పూర్వం సామాన్యంగా నేను సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మీకు తెలుసు. ఎంతటి దురవస్థ అంటే కొన్ని చెప్పుకుంటే బాధ అనిపిస్తుంది. మా సిరిసిల్ల ప్రాంతంలో సెస్ ఉంటుంది. సెస్ అనే సంస్థ ఎట్లయితే ఎన్పీడీసీలు ఎస్పీడీసీలు ఉందో మాకు ప్రత్యేకంగా సెస్ అనే ఒక సంస్థ అక్కడ 13 మండలాలకు సంబంధించి ఉన్నది. ఆ ప్రాంతంలో ఎవరైనా చనిపోతే బాయికాడికి పోతాం మనం. అక్కడ అంత్యక్రియలు అయిపోయిన తర్వాత బాయికాడికి పోయి స్నానం చేసి ఇంటికి రావడం అనేది ఆచారం. ఎంతటి దురవస్థ అంటే ఎవరైనా చనిపోతే ఫోన్ చేసి బతిమలాడుకునే పరిస్థితి. ఆ ఏఈ గారిని, డి గారిని, అయ్యో 15 నిమిషాలు కరెంట్ దయచేసి మోటార్ పెట్టుకుంటాం, నీళ్లు స్నానం చేసి ఇంటికి పోతాం, లేకపోతే అవస్థ అవుతుందని చెప్పి బతిమలాడుకునే దుస్థితి. ఇది మీ అందరికీ కూడా తెలుసు. అట్లాంటి పరిస్థితి ఆనాడు తెలంగాణ రాకముందుండే. ఆనాడు తెలంగాణ రాకముందు మన ప్రాంతంలో విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఇన్స్టాల్ కెపాసిటీ 7,000 పైచిలకు మెగావాట్లు మాత్రమే. తెలంగాణ వచ్చిన సందర్భంగా కూడా కరెంటు వినియోగం ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి సహజంగానే ఇక్కడ ఎక్కువ ఇయ్యాల విద్యుత్ అనే ఒక ఆలోచనతో ఆనాడు అప్పటి ప్రభుత్వం కొంత ఆలోచన చేసింది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే మొట్టమొదటి నెలలోనే ఒక సమ్మెట పోటు లాంటి నిర్ణయం తీసుకొని ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రాలో పోలవరంలో ముంచడానికి కలపడమే కాకుండా దాంతోపాటు 450 మెగావాట్ల విద్యుత్తును, జల విద్యుత్తును అత్యంత చౌకగా విద్యుత్ ఉత్పత్తి చేసే ఆ జల విద్యుత్ కేంద్రాన్ని కూడా ఆంధ్రాకి అప్పనంగా అప్పచెప్పింది ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం. ఇది వాస్తవం, మీకు తెలుసు, నాకు తెలుసు. మనం ఎంత అరిచినా ఎంత మొత్తుకున్నా ఇట్లా చేయవద్దు, ఇప్పటికే తెలంగాణ విద్యుత్ సమస్యతోని అలమటిస్తున్నది, ఇబ్బంది పడుతున్నామంటే కూడా ఒక్క మాట కూడా వినకుండా తీసుకుపోయి 7 మండలాలు ఆనాడు కలిపేసినారు. అయినా ఒక సవాల్గా తీసుకొని ఈ మౌలికమైన సమస్యను పరిష్కారం చేయడం, తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడం ఒక లక్ష్యంగా, ఒక సవాల్గా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఆంధ్రప్రదేశ్లోనైతే, ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనైతే సామాన్యులు, ఇళ్లలో ఉండే సామాన్యులు కానీ, చిన్న చిన్న పని చేసుకునే కార్మికులు కానీ, లేదా పరిశ్రమలు నడిపే పరిశ్రమ అధిపతులు కానీ ఆనాడు ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి వారానికి 3 రోజులు పవర్ హాలిడే ఉంటే ఆ అవస్థ తట్టుకోలేక ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి ఆఖరికి పారిశ్రామికవేత్తలు కూడా ధర్నా చేసి అయ్యా కరెంటు రేటు పెంచండి కావాలంటే, కానీ ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, కొనైనా ఇవ్వండి అంటే కూడా ఆనాడు ఇవ్వలేని పరిస్థితి. మరి ఆ పరిస్థితిని మొత్తాన్ని ఆకలింపు చేసుకొని ఒక సవాల్గా తీసుకొని మొట్టమొదటి 6 నెలల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి పరిశ్రమతో, మీ అందరి శ్రమతో ఆ సమస్యను శాశ్వతంగా అధిగమించింది కేసీఆర్ నాయకత్వం అనే మాట. ఇది తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం, తెలంగాణ ఉన్నంతకాలం సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దానికి తప్పకుండా క్రెడిట్ కింది స్థాయి పనిచేసే కార్మికుల నుంచి మొదలు పెడితే పై స్థాయిలో పనిచేసే ఇంజనీర్లు, సీఎండి దాకా ఆ క్రెడిట్ మొత్తం కూడా మీకే దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా, నాయకుడిగా మన నాయకుడికి ఒక విజన్ ఉండవచ్చు కాక, కానీ దాన్ని అమలు చేసే బాధ్యత అల్టిమేట్గా మంత్రి గారిది, మీ సీఎండి గారిది, మీదే ఉంటుంది. కాబట్టి మీరందరూ చేసిన కష్టం వల్లనే ఈరోజు తెలంగాణలో ఎక్కడా ఎలాంటి సమస్య లేదని చెప్పవచ్చు విద్యుత్ విషయంలో. దాంతోపాటు 7,000 పైచిలకు మెగావాట్లు ఉన్న కెపాసిటీని ఈరోజు 16,000 పైచిలకు స్థాపిత సామర్థ్యానికి, ఇన్స్టాల్డ్ కెపాసిటీకి తీసుకొని వచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అద్భుతమైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులు కట్టుకుంటా ఉన్నాం. దామరచర్లలో యాదాద్రి కావచ్చు, ఎన్టీపీసీలో కావచ్చు, అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులు కట్టుకుంటా ఉన్నాం. అది మాత్రమే కాదు, పర్యావరణ హితంగా ఉండే గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో కూడా భారతదేశంలోనే ఈరోజు 2వ స్థానంలో ఉన్నది సోలార్ ఎనర్జీలో తెలంగాణ ప్రభుత్వం అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 4,000 పైచిలకు మెగావాట్లు సోలార్ ద్వారా ఉత్పత్తి చేసుకుంటా ఉన్నాం. తద్వారా మొత్తంగా చూసినట్టయితే ఈరోజు మన స్థాపిత సామర్థ్యాన్ని అపారంగా పెంచుకున్నాం. ఇవన్నింటికి మించి గర్వకారణమైన మరొక విషయం, ఎదిగిన ఏ దేశం చూసినా, ఫస్ట్ వరల్డ్ కంట్రీస్గా చెప్పుకునే ఏ దేశాన్ని చూసినా ఆయా దేశాల్లో ఉండే తలసరి విద్యుత్ వినియోగం అనేది అభివృద్ధికి, మానవాభివృద్ధికి ఒక సూచికగా చెప్తారు. మరి ఈరోజు భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 28 రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో పరిశ్రమల్లో మనకంటే ముందు బాగానే ఉండే రాష్ట్రాలు మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఇట్లాంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో
అతి స్వల్ప సమయంలో మీ అందరి పరిశ్రమతో ఇంతకుముందు నేను చెప్పినట్టు మీ అందరి కష్టంతో ఈరోజు తలసరి విద్యుత్ వినియోగంలో భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్నది తెలంగాణ అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు రైతాంగానికి 24 గంటల కరెంటు ఏకైక ఉచిత కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. పరిశ్రమలకు ఇబ్బంది లేదు, గృహిణులకు కానీ గృహ అవసరాలకు కానీ ఇబ్బంది లేదు. అదే రకంగా మనకి ఈరోజు వ్యవసాయానికి అంతకంటే ఇబ్బంది లేదు. ఒక రకంగా చెప్పాలంటే కరెంటు డిపార్ట్మెంట్కి సంబంధించి విద్యుత్ డిపార్ట్మెంట్కి సంబంధించి గడిచిన 6 సంవత్సరాలు ఒక సువర్ణ అధ్యాయం సువర్ణాక్షరాలతో లిఖించబడే ఒక కాలం అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకవైపు మీ సమస్యలు పరిష్కారం అవుతా ఉన్నాయి, ఇంకోవైపు రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్ రంగంలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం అవుతా ఉన్నాయి. కొత్త విద్యుత్ కేంద్రాలు, కొత్త ట్రాన్స్మిషన్ లైన్లు, హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ కేబులింగ్లు, కొత్త కొత్త సబ్ స్టేషన్లు, ఏ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరే చూడండి. రాష్ట్ర రైతులు కూడా మీ అందరికీ తెలుసు ఒకనాడు ఎంత ఇబ్బంది పడేటోళ్ళు. లో వోల్టేజ్ సమస్యతో ఎప్పటికప్పుడు పేపర్లలో వార్తలు వచ్చేది. ఎండాకాలం వచ్చిందంటే సబ్ స్టేషన్ను దిగ్బంధించిన రైతులు, సిబ్బందిని లోపల పెట్టి గొల్లాలు పెట్టి తాళం వేసిన రైతులు, అక్కడక్కడ సిబ్బంది మీద దాడులు జరిగేది, అక్కడక్కడ కుర్చీలు వెలిగేది, అక్కడక్కడ రోడ్డు ఎక్కి ఆఖరికి విస్తృతమైన స్థాయిలో ధర్నాలు జరిగేది. ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోవడు, మోటార్లు గాలిపోవడు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాటిగా ఉన్న రోజులు. ఈరోజు ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడ కూడా తెలంగాణలో ఆ దురవస్థ మన రైతన్నకు కానీ మన గ్రామాల్లో కానీ లేని మాట కూడా వాస్తవం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదంతా కూడా జరిగింది చాలా స్వల్ప సమయంలో. నా విజ్ఞప్తుల్లో ఏంటంటే మీతో మీరు చెప్పినారు ఇప్పుడు జాన్సన్ కానీ ప్రకాష్ గారు కానీ రమేష్ గారు కానీ చాలా విషయాలు చాలా వివరంగా చెప్పినారు. ఎందుకంటే వాళ్ళు మీ నాయకుడు అనేవాడు తప్పకుండా తన వెంబడ ఉండే సైన్యం యొక్క సమస్యలన్నీ కూడా సాకల్యంగా ప్రభుత్వానికి చెప్పి విజ్ఞప్తి చేసి సావధానంగా వివరించి వాటి పరిష్కారాలు వెతికి రాబట్టవలసిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి జాన్సన్ గారు, ప్రకాష్ గారు, రమేష్ గారు అందరూ చాలా వివరంగా చెప్పినారు. కొన్ని సమస్యలు ఉన్నాయి, విద్యుత్ శాఖ మంత్రి గారు కొన్ని వారి ఆధ్వర్యంలో కొన్ని ముఖ్యమంత్రి గారి స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలని ఉన్నాయని చెప్పినారు. నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మన ప్రభుత్వం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు మీరు అడిగిన దానికంటే ఎక్కువ చేసే ముఖ్యమంత్రి తప్ప ఎన్నడూ కూడా మిమ్మల్ని అడిగిన దాన్ని కాదన్న ముఖ్యమంత్రి అయితే కాదు. మరి అట్లాంటి కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా ఇందాక మీరు చెప్పిన చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. 100% అది విద్యుత్ శాఖ మంత్రి గారు నేను ప్రత్యేకంగా చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి వాటిని పరిష్కరింపజేసే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే మిత్రులందరితో ఒక విజ్ఞప్తి, డెఫినెట్గా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మౌలికమైన సమస్యల నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం బయటపడింది. అది విద్యుత్ కావచ్చు, తాగునీరు కావచ్చు. తాగునీరులో కూడా మళ్ళీ మీ పాత్ర ఉంది. ఒక మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకుంటే ఈరోజు మనం చెప్పుకోవడం కాదు, కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ వేదికగా గ్రామీణ ప్రాంతాల్లో 98.31% మొన్న ఈ మధ్యనే దాన్ని 100% అని డిక్లేర్ చేసినారు. 100% ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని అని చెప్పి వాళ్ళే పార్లమెంట్ వేదికగా చెప్పిన పరిస్థితి. అదే రకంగా సాగునీటి రంగంలో ఏ సాగునీటి కోసమైతే గోదావరి నీళ్లు కానీ కృష్ణా నీళ్లు కానీ మన చెరువులను బాగు చేసుకోవడానికి కానీ తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతన్నలు ఎప్పటి నుంచో కలలు కంటా ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, పెద్ద పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అలాంటి ప్రాజెక్టును కూడా వాయువేగంతో కాలంతో పోటీ పడుతూ 3.5 ఏళ్లలోనే నిర్మాణం చేసుకున్నాం. అందులో కూడా మళ్ళీ మీ పాత్ర ఉంది. సబ్ స్టేషన్లు ఎక్కడికక్కడ మీరు కట్టడం, దానివల్లనే ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్లు 4-5 వేల మెగావాట్ల విద్యుత్ అవసరమయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మనం చేసుకుంటా ఉన్నాం. ఈ 3 మౌలికమైన విషయాలు తాగునీరు, సాగునీరు, కరెంటు, ఇవి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పరిష్కారమైనాయి. భవిష్యత్ తరాల పిల్లలకు ఈ సమస్య అనేది తెలవకుండా మళ్ళీ తెలవాల్సిన అవసరం లేకుండా ఈ సమస్యల్ని చరిత్ర పుటకే పరిమితం చేసే విధంగా ఆయన ధీరోదాత్తమైన నాయకత్వంతో కార్యదక్షత కలిగిన ఒక నాయకుడిగా వారి నాయకత్వంలో జరిగింది. వ్యవసాయం మీరు చూస్తూ ఉన్నారు. తెలంగాణ ఈరోజు నవ్విన నాపచనే పండుతుంది అన్నట్టు భారతదేశం మొత్తానికే ధాన్య భాండాగారంగా మారింది. భారతదేశం మొత్తానికే ఈరోజు అన్నం పెట్టే పరిస్థితికి, బువ్వ పెట్టే పరిస్థితికి తెలంగాణ చేరుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. అప్పుడెప్పుడో మహాకవి దాశరథి
నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటే ఈరోజు మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ 1.5 ఎకరాల మాగాణంగా మారిందనే మాటకు నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా 6-6.5 ఏళ్లలో అతి స్వల్ప సమయంలో పూర్తయిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే నేను చెప్పవలసిన అక్కర్లేదు. ఈరోజు తెలంగాణలో ఒక మనిషి పుడితే, ఒక పిల్లోడు పుడితే కేసీఆర్ కిట్టు 12,000 లేదా 13,000 రూపాయలు. ఆ పిల్లోడు పుట్టక ముందు కూడా మళ్ళీ తల్లికి మరి బ్రహ్మాండంగా ఆరోగ్య లక్ష్మి కార్యక్రమంలో భాగంగా వారిని బ్రహ్మాండంగా పౌష్టికాహారం ఇచ్చే ఒక వసతి. పుట్టిన తర్వాత అంగన్వాడికి పంపి అక్కడ కూడా మళ్ళీ నాణ్యమైన బువ్వ. తర్వాత కొద్దిగా పెద్దగా బడికి పోతే, గవర్నమెంట్కి బడికి పోతే సన్నబియ్యం. హాస్టల్కి పోతే ఒక్కో పిల్లోడి మీద పిల్ల మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం, 945 గురుకుల పాఠశాలలు నడుపుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇంకొద్దిగా పెద్దగా అయితే ఫీజు రీయింబర్స్మెంట్. ఇంకొద్దిగా పెద్దగా నేను విదేశాలకు పోతా అంటే విదేశాలకు పోయేందుకు కూడా అంబేద్కర్ స్కాలర్షిప్ కానీ, జ్యోతిబా పూలే స్కాలర్షిప్ కానీ ఇచ్చి 20 లక్షల రూపాయలతో మన పిల్లలని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇంకొద్దిగా పెద్దగా అయితే ఇక రేపో మాపో నిరుద్యోగ భృతి కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు కావచ్చు. అది కూడా వస్తున్నది. ఉద్యోగ నియామకాలు కొంతమంది మాట్లాడుతున్నారు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో పిఎస్సి ద్వారా, టీఎస్పీఎస్సి ద్వారా 36,000 పైచిలకు ఉద్యోగాలు నియామకం చేసుకున్నాం. ప్రభుత్వ శాఖల్లో పిఎస్సి ద్వారా కాకుండా అదనంగా మరొక 45,000-46,000 ఉద్యోగాలు నింపుకున్నాం. తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు, జెన్కో లాంటి సంస్థలు, సింగరేణి లాంటి సంస్థలు, ఇట్లాంటి సంస్థల్లో మొత్తం చూసినట్టయితే ఈరోజు 1,31,000 ఉద్యోగాలను ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అవునా కాదా? దయచేసి మా ప్రతిపక్ష పార్టీ మిత్రులు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే రకంగా ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు మరొక 50,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇస్తా ఉన్నామని. ఒకవైపు ఈ రకంగా 1,31,000 ఉద్యోగాలు ఇప్పటికే ఇవ్వడమే కాకుండా మరొక 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు. ఇవి కేవలం ప్రభుత్వ రంగం కానీ, ప్రభుత్వ శాఖల్లో కానీ వచ్చిన ఉద్యోగాలు. ఇక ప్రైవేట్ రంగంలో మీకు తెలుసు, టీఎస్ ఐపాస్ ద్వారా మీ అందరి అందులో కూడా మీ కృషి చాలా ఉన్నది. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటికే దాదాపు 14,000 పైచిలకు పరిశ్రమలకు అనుమతులు ఇచ్చుకున్నాం. 14,50,000 పైచిలకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు మన రాష్ట్రంలో సృష్టించుకున్నాం. 2,05,000 కోట్ల పైచిలకు రూపాయలను పెట్టుబడి రూపంలో ఆహ్వానించుకున్నాం. ఇన్ని రంగాల్లో ఈ పద్ధతిలో ముందుకు పోతా ఉంటే కొత్త కొత్త ఆలోచనలతో ఒక రైతు బంధు లాంటి ఆలోచన, భూమి శిస్తు రద్దయింది, మంచినీటి నీటి తీరువా రద్దయింది, రైతుకే ఉల్టా పెట్టుబడి ఇచ్చే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇవన్నీ చేసుకుంటూ ఇంతటి అసాధారణమైన సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఒక రైతు సహజ మరణం పాలైనా 5 లక్షల బీమా, జీవిత బీమా ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వడం లేదు, ఒక తెలంగాణ ప్రభుత్వం తప్ప. ఇన్ని అసాధారణమైన కార్యక్రమాలు అసంఘటిత రంగంలో ఉండే కార్మికులకు, లారీ డ్రైవర్లు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, వాళ్ళకు కూడా ఈరోజు 5 లక్షల ప్రమాద బీమా కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. చెప్పుకుంటూ పోతే ప్రతి రంగానికి న్యాయం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. కేవలం 6-6.5 సంవత్సరాల స్వల్ప సమయంలో ఇవన్నీ చేసుకొని ముందుకు పోతా ఉంటే ఈరోజు నిన్న ఇవాళ కళ్ళు తెరిచిన కొంతమంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. టీవీలు చూస్తే, పేపర్లు చూస్తే ఇక కొత్తగా మతం పుచ్చుకున్న వాళ్ళు ఒళ్ళంతా బూడిద పూసుకుంటారు అంటారు కదా, ఇక అట్లా రెచ్చిపోయి నోటికి ఎంత వస్తా అంత ముఖ్యమంత్రి గారి వయస్సుకి ఆయన తెలంగాణ తెచ్చిన విషయం కూడా మర్చిపోయి, ఆయన లేకపోతే వీళ్ళ బతుకి వీళ్ళ పదవులు వీళ్ళు నిజంగా చెప్పానంటే ఇలా ఒక ఆయన పేరు టీపీసీసీ అధ్యక్షుడు, ఇంకో ఆయన పేరు టీబీజేపీ అధ్యక్షుడు. కేసీఆర్ లేకపోతే నీ టీ ఎక్కడిది? కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడి? నీ మతుకు పదవి ఎక్కడిది? ఇలా ఎగిరెగిరి పడుతున్న నాయకులారా గుర్తు తెచ్చుకోండి. మీ బతుక్కి మీ పార్టీలో ఏమైనా ఉనికి ఉందంటే, నీకు ఇలా అడ్రస్ ఉందంటే, ముఖం తెలివి ఉందంటే కేసీఆర్ లేకపోతే తెలంగాణ, ఆనాడు టీఆర్ఎస్ అనే పార్టీ ప్రారంభం కాకపోతే ఇవాళ మీకు పదవులు ఎక్కడని నేను అడుగుతా ఉన్నా. నోటికి ఎంత వస్తే అంత నోరు వారేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది, ప్రతిదానికి ఓపికకి మాకు కూడా సహనానికి కూడా హద్దు ఉంటుంది. ముఖ్యమంత్రి గారి విషయంలో మీ అందరికి కూడా తెలుసు, ఆయన విజన్ ఎప్పుడు కూడా తెలంగాణలోని అన్ని వర్గాలు బాగుండాలి, తెలంగాణలోని ముఖ్యంగా పేదవారు బాగుండాలి, రాష్ట్ర ఆదాయం పెరగాలి, ఆ పెరిగిన ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలి, మన పిల్లలు బాగుండాలి, మన పేదవారు బాగుండాలి అనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. నా విజ్ఞప్తిలో మీతో ఏంటంటే, ఈ క్రమంలో మనకి ఈ కరోనా అనేది ఒకటి రావడం వల్ల కొంత స్పీడ్ బ్రేకర్ లాగా కొంత ఇబ్బంది అయింది. కానీ తప్పకుండా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మళ్ళీ ఉధృతంగా
ముందుకు పోతాం, ఇంకా కూడా అభివృద్ధి సాధిస్తాం. తప్పకుండా అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే విధంగా ముందుకు పోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసుకుందాం. అందులో భాగంగా ఒకరి సమస్య ముందు పరిష్కారం అవుతుంది కావచ్చు, ఒకరిది కొద్దిగా వెనకాల అవుతుంది కావచ్చు. అవును, మనం చెప్పుకున్నాం కొన్ని కార్యక్రమాలు, కొన్ని చెప్పని కూడా చేసినాం. కళ్యాణ లక్ష్మి అమలు చేస్తామని ఎక్కడ చెప్పలేదు, మనం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వలేదు. కానీ ఇప్పటికే 8 లక్షల మంది ఆడబిడ్డలకు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కళ్యాణ లక్ష్మి రూపంలో, షాదీ ముబారక్ రూపంలో 6,500 కోట్ల రూపాయలు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వం. తెలంగాణలో ఈరోజు అది సామెత చెప్తారు, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు. ఆ రెండు ప్రభుత్వమే చేస్తున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. అట్లాంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేదు. మరి ఇలాంటి ప్రభుత్వం మీద ఎవరు అవాకులు చెవాకులు వెళ్ళినా, ఎవరు అడ్డదిడ్డంగా మాట్లాడినా, ఎవరు నోటికొచ్చినట్టు మాట్లాడినా అది వారి విఘ్నతకు సంబంధించిన అంశం. కానీ మనం మాత్రం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘంగా దయచేసి ఈ కుట్రలను, ఈ మాటలను, ఈ విమర్శలను ధీటుగా సమాధానం చెప్పవలసిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, మీరు ఏ రకంగానైతే ఆనాడు రాష్ట్ర కళ, రాష్ట్రం అనే కళ ఇంకా సుదూరంగా ఉన్నప్పుడే ఎంత గట్టిగా నిలబడి పోరాటం చేసినారో అంతకంటే గట్టిగా మన నాయకుడు కేసీఆర్ గారు వెంబడ మీరందరూ కూడా ఉంటారని, తప్పకుండా మీ సమస్యలన్నిటి పరిష్కారం బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ, ఇంతమందిలో కాకపోయినా మీరు అన్నట్టు మీ ఆఫీస్ బేరర్స్ని అవసరమైతే కొంతమందిని నేను మంత్రి గారు ఇద్దరం కూడా పిలిచి కూర్చోబెట్టి, అందరు అధికారులను కూడా పిలిచి కూర్చోబెట్టి ఒక్కొక్కటిగా సమస్యలన్నింటినీ సాకల్యంగా సావధానంగా కూర్చొని పరిష్కారం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మళ్ళొక్కసారి తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం నుంచి విచ్చేసిన మిత్రులకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, మీ రాక వల్ల టీఆర్వీకేఎస్ మరింత బలోపేతమవుతుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన జాన్సన్ గారికి నేను ఇందాక చెప్పుడు మర్చిపోయినా, ఆయన పేరే కరెంట్ రావా, మీ దాంట్లో కరెంట్ రావు కూడా ఉన్నాడు. అంటే నువ్వు ఇంట్లో వచ్చినాక పెట్టుకున్నావు పేరు రాకముందే? అచ్చా, కాబట్టి అంటే డిపార్ట్మెంట్ లాయల్టీ ఎట్లుంటుందో చెప్పేందుకు ఆయనతో చెప్పించినారు. అంటే మీ డిపార్ట్మెంట్ లాయల్టీ ఒకసారి నమ్ముకుంటే గట్లుంటుంది. పుట్టిన బిడ్డకు కూడా నా కొడుకుకు ఈ సంస్థ నాకు అన్నం పెట్టింది కాబట్టి కరెంట్ రావని పెట్టుకున్నాడు. కాబట్టి అంతటి నిబద్ధత కలిగిన మీ శాఖకు తప్పకుండా అన్ని రకాలుగా అండగా ఉంటామని మళ్ళొక్కసారి తెలియజేసుకుంటూ, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, చాలా మంచి సందేశం ఇచ్చారన్న. ఇప్పుడు తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ముఖ్య బాధ్యులు శ్రీ మహేందర్ గారు, బొల్లపల్లి రాంబాబు గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ ఎంఏ అజీజ్ గారు, అనిల్ కుమార్ గారు, నజీముద్దీన్ గారు అందరూ కూడా వేదిక మీద రావాల్సిన ఇట్టగలరు.